నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులు విశాఖపట్నం కేజెస్ ఆసుపత్రికి ఇప్పుడు తీసుకురావడం జరిగింది. మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. మొత్తం విద్యార్థులు మొత్తం 7గురిని కూడా 2 అంబులెన్స్లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి విశాఖపట్నం కేజెస్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అయితే పీడియాట్రిషన్ విభాగంలో వారికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే వారు ఎందుకంటే నిన్న ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా వారందరూ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అయితే ఇంకా విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడి నుంచి ఇప్పుడు పూర్తిగా సుమారు 7 మంది పరిస్థితి మరీ అత్యంత విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజెస్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం అయితే మనతో పాటు విద్యార్థి తల్లి ఉన్నారు. అసలు వెంటనే ఏమైందని చెప్పారమ్మా మీకు హాస్పిటల్లో? నాకు ఎవరు లేరు, నేను రావడం ఒక్కడే వస్తేనే, నాకు ఎవరు లేరు, నేను ఒక్కడే వస్తాను సారు. నాకు తెల్లదు కూడా ఎక్కడ. ఏం జరిగిందని చెప్పారమ్మా? డాక్టర్స్ ఏం జరిగిందని చెప్పారు? డాక్టరు ఏమన్నా చెప్పారంతే, బాగలేదు తీసుకెళ్ళుడని. బాబుకు బాగలేదన్నాగా తీసుకొస్తేవి. ఆయన కూడా రావడం లేదు, నేను ఒక్కడితోనే వస్తేనే అంత దూరం వచ్చి. నాకు ఇప్పుడు ఎవరే లేరు, వెనక్కి లేదు ముందు లేదు. పేరేంటమ్మా? మా అబ్బాయి పేరు సుశాంత్. ప్రస్తుతం మనం సుశాంత్ చూస్తున్నాం. సుశాంత్ కూడా ఫుడ్ పాయిజన్ గురవడం జరిగింది. అతన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చదివిస్తున్నారు. సుశాంత్ ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఏమైంది అసలు? ఏం తిన్నారు మీరు? నిన్న బిర్యానీ తిన్నారు. ఎప్పుడు తింటారా? నిన్న ఒక్కరోజే తిన్నారా? ఎలా అనిపించింది? రుచి బాగానే ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడ నొప్పిగా ఉందా? రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఎందుకంటే విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు కూడా విషమించడంతో కూడా పూర్తిగా వారందరూ ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం. మనం కేఎస్ సూపరింటెండెంట్ శివానంద కూడా సంఘటన స్థలానికి వచ్చారు. ఎందుకంటే ఆసుపత్రి నుంచి కూడా విషారకర పూర్తిగా ఫుడ్ పాయిజన్ అవడంతో వారందరూ కూడా కేఎస్ ఆసుపత్రి తీసుకొచ్చారు. కేఎస్ సూపరింటెండెంట్ శివానంద కూడా వారిని రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే వీరికి పీడియాట్రిషన్ విభాగంలో, ఎందుకంటే పీడియాట్రిషన్ విభాగంలో వీరందరికీ చికిత్స తెలుస్తుంది. మరికొంతమంది విద్యార్థులు మరొక అంబులెన్స్లో చూస్తున్నాము. వారందరూ కూడా ఇక్కడ ఆసుపత్రిలోని పీడియాట్రిషన్ విభాగంలోనే వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కొద్దిసేపు క్రితం మనం సుశాంత్ అనే విద్యార్థితో కూడా మాట్లాడడం జరిగింది. వారు బిర్యానీ తిన్నారు. అప్పటి నుంచే వారికి ఆరోగ్యం విధంగా ఉందని కూడా వారు చెప్తున్నారు. అయితే పూర్తిగా ఈ ఘటన నేపథ్యంలో మొత్తం 7గురు విద్యార్థులు ఇక్కడ విశాఖ కేజీ ఆసుపత్రిలో వారందరికీ కూడా చికిత్స అందించనున్నారు. అయితే పూర్తిగా వీరికి చికిత్స అందించిన తర్వాత మరోవైపు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం చెప్తున్నారు. అయితే ఇంత దారుణ ఘటనకు సంబంధించి ఫుడ్ పాయిజన్లో ఏ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ జరిగింది, అయితే ఏమైనా ఇంగ్రీడియంట్స్ సంబంధించి ఏమైనా చాలా వరకు డేట్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ వాడారా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్న కూడా ప్రస్తుతమైన దర్యాప్తు కొనసాగుతుంది. విడుదల రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.